ఏరా ఏడుస్తున్నావా? ఇది ఏడుపు కాదురా మరి. హ్యాపీ టీయర్స్. అంతలా ఏం సాధించావను? మన బాబురా. ఏ బాబు? మన రోషన్ బాబురా. వాడా? చూసావరా టిక్ టాక్ లో ఏదో మూల పిసుక్కునేవాడు ఇన్స్టా యూట్యూబ్ లోకి వచ్చి సోషల్ మీడియాని మొత్తం పిండి పిండి పిప్పి చేసేస్తున్నాడు. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద జనాల కాయల్ని కుదిపి కొమ్మేసి కల్లేసి మెల్లేసి ఊపేసి రుబ్బేస్తాడు. ఫ్యామిలీస్ ఎక్కేస్తా సార్, అదే పల్స్. బాబు చాలా ఎదిగిపోయాడురా. అవును, అందరూ ఎదుగుతున్నారు, ఒక నువ్వు తప్ప. ఏం పర్లే, మా బాబుకి ఫ్యాన్స్ చేసుకుంటా. రోరింగ్ స్టార్ రోషన్ బాబు. వారని అబ్బా. మామ, మీరు ఈ లోపు మన వీడియోకి హైప్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 2025 ఎండింగ్ కల్లా 110K సబ్స్క్రైబ్ చేసేద్దాం. మొత్తానికి 2025 లో నెలకు ఒక వీడియో పెట్టి సబ్స్క్రైబర్స్ తో దెంగిల్ తిన్నాం కదరా. మనకు అలవాటే కదరా. సిగ్గుండాలరా. ఈ గురించి మారుదాం. 2026 మొత్తం మందే. కొత్త కొత్త కాన్సెప్ట్లు, కొత్త కొత్త వీడియోలు, మొత్తం అన్ని కొత్త కొత్తగా. ఇవన్నీ నువ్వు పెట్టినప్పుడు చూద్దాలే గానీ ఈ రన్నింగ్ ఒక మంచి వీడియో ప్లాన్ చేసా. ఏంటిది? 2025 హే వీడియోతో స్టార్ట్ చేసాం. ఇంకెవరు? మన రోషన్ బాబే. మరి రన్నింగ్ కూడా మన బాబుతోనే ప్లాన్ చేస్తే బాగుంటది. కాకపోతే అటువంటి ఏడుపోటీ వీడియోలు తప్ప ఇంకేం ఉండవే, రొటీన్ అయిపోద్దేమో అని ఎవరు చెప్పారు? మనం అందరం బాబు ఎమోషనల్ వీడియోలు చూసి కాయలు టచ్ చేస్తారు, ఒట్ల కొరికేసారి నేర్చుకుంటాం కదా. ఎప్పుడైనా కామెడీ వీడితో నవ్వి నవ్వి కాయలు నొప్పి వచ్చాయా? కామెడీ వీడియోస్ ఆడు మొక్కల్లో ఎప్పుడు నవ్వు చూసారా మనం నవ్వించడానికి? అయితే అటు చూడు. రోరింగ్ స్టార్ రోషన్ బాబు. ఏమన్నారా? బాబు కామెడీ చేస్తాడా? చూసావా? ఓపెన్ చేయగల మొగ పెట్టుకుని ఎలా బాధపడుతున్నాడు. ఎందుకైనా మంచిది కాయలు రెడీగా పెట్టుకుందాం. రే అజయ్, దీనికే బాధపడాలా? ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళందరూ లైఫ్ లో సక్సెస్ అవుతారు. ఈ బొకడ డైలాగులు చెప్పడం వల్లే మొన్న ఒక అమ్మాయిని లవ్ చేసి కాయమే తన్నించుకున్నాడు. రే అజయ్, అలా వెళ్ళిపోయాడండి. నువ్వేం బాధపడకు బాబు. రోషన్ బాబు యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మేము వెనక మేమున్నాం. రోషన్ బాబు యూత్ అసోసియేషన్ ఇది ఎప్పుడు పెట్టారు? ఇప్పుడే పెట్టా. అయినా వాడు వెళ్ళిపోయిన వాడు ఫ్రెండ్ చెప్పి సొల్లు వెళ్ళాక పిజ్జ కూడా వెళ్ళాడు. అదే కదా పాపం, ఈ బాధలు ఏం కోసుకుంటాడో ఏంటో. అజయ్, అజయ్, రే అజయ్ బాబు. ఎందుకు అంతకడికి వస్తా? ఆడేమైనా పోయాడా ఏంటి? పోయాడు కదరా. పోతూ పోతూ అర్థం పర్థం లేని కాన్సెప్ట్ తో పిండేస్తున్నాడు. నీ స్నేహం ఎంత పనిచేసా బాబు. నలుగురు కాయమత దానికే పోవాలా? ఆడిదేమన్నా స్టీల్ కాయ అనుకున్నావేట్రా? నీకు ఇదంతా తెలుస్తుంది. ఇంట్లో కరెంట్ లేదని ఎక్కడ పడుకుంటే ఏంట్రా నీ గోలా? ఏంటి బాబు కామెడీ చేస్తున్నాడు రా. కామెడీయా? ఇప్పుడు నేను నవ్వాలా ఆడవాలా? ఎలా అడుగు. టచింగ్ లాంటి స్టోరీని ఎవరా కామెడీ చేసింది? హీరో డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. రోరింగ్ స్టార్ రోషన్ బాబు. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా పట్టుకోరా, నా షూస్ లేసి ఊడిపోయింది, కట్టుకోవాలి. కాసిందు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అంటే బాబు వీడియో కలిసి కుదిపి కుమ్మేయడానికి కులబయ్యారా? మనకు అంత అదృష్టం లేదురా. కానీ మన బాబు ఏం వీడియోస్ చేస్తే ఇటు ఎగ్జాక్ట్ గా అలాంటివి చేస్తాడు. కాయల్ టచింగ్ చేస్తే ఇటు అదే, ఆడి కామెడీ చేస్తే ఇటు అదే. ఇంకెందుకు వితౌట్ షుగర్ వెళ్ళి వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ అబ్బాయి ఎవరు? ఓ షట్, ఇద్దరు హక్ చేసుకుని చూసి తప్పుగా అనుకుంటాడు ఏంటో. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆహా, రోజుతో ప్రపోజ్ చేయడానికి వచ్చావా? అరే లేడు లేడు లేడు. ఇప్పుడు అర్థమైందే, నిన్ను మా అమ్మ అనుకున్నానే. ఇప్పటి నుంచి నీకు నాకు బ్రేకప్. రే నీకు వచ్చాకతారా? అమ్మాయి చెప్పే వరకు ఉండొచ్చుగా. నీ అబ్బా నీ వాళ్ళ ఇదంతా రోజు తీసి నీ కొత్తలో పెట్టుకో. కనబడుతోంది శూన్యమే. కాయసిద్ధి గడ వాళ్ళకి ఎంత పెద్ద మిస్అండర్స్టాండింగ్ జరిగిందిరా. A few moments later. ఇదిగన్న 1000 రూపాయలు. 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, ఎలా వదిలించుకోవాలని చెప్పేసి 1000 రూపాయలతో నా జీవితం మార్చేసిన అన్న. ఏంటి 1000 రూపాయలతో వాళ్ళిద్దరికి బ్రేకప్ చేసావా? రే చాలా పాపం రా, చాలా పాపం రా. నేను చెప్పాక తమ్ముడు 1000 రూపాయలతో బ్రేకప్ చేస్తానని. చాలా థ్యాంక్స్ అన్న. ఆ అమ్మాయి చూసిందనుకో, ఆ 1000 రూపాయలతో రాడ్ కూడా నీ కొత్తలో పడుతుంది. అరే తమ్ముడు, ఇంకెవరికైనా బ్రేకప్ చేయాలో చెప్పు, చేస్తా. ఆ 1000 రూపాయలు మడిచి నీ కొత్తలో పెట్టుకో. ఏంటి కామెడీయా? ఇప్పుడేంటి మనం నవ్వాలా? అందుకే కదా అక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ చేస్తున్నాడు.
నవ్వుతున్నావా? వీడికంటే మా రోషన్ బాబు కామెడీ బెస్ట్ కదరా. ఓహో నీకు అలా అనిపించిందా? అయితే ఇచ్చాడు. ఆకలేస్తుంది ఏదైనా ఆర్డర్ పెట్టరా. వీళ్ళేంటి ఒకటే రూమ్, ఒకటే బెడ్, ఒకటే దుప్పట్లు. రే బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారా అనుకోవచ్చు. కాకపోతే ఆ సెటప్ వీళ్ళిద్దరిని చూస్తుంటే బాయ్ ఎవరికి బాయి? జలకతికి లాజా. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి బాబు? పక్క నుంచి ఆడమన్నా గిల్లుతున్నాడా? నోర్మ ఈ బాబు ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థం కావట్లేదా? నవ్వించి నవ్వించి కాయలు నొక్కేలా ఉన్నాడు. సప్ ఇది బాగొచ్చురా నీకు. మరి రాదేటి? ఓహో వాడు ఫ్రెండ్ దగ్గర హిందీ వచ్చినట్టు బిల్డప్ దొబ్బుతున్నాడా? జలకతికి లాజా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. బాయ్ తుమరకు చావాలోనా? చావాలంటాడేంట్రా? మరి తినకో చచ్చిపోవేటి. అది గుర్తు చేస్తున్నాడు. ఏమి టైమింగ్ బాబు? నువ్వేరా నవ్వట్లే? ఇది జోకా? హే కాదా? నవ్వుకో నవ్వుకో. आपको क्या चाहिए? బాయ్. నువ్వు సూపర్ బాబు. ఎమోషన్ తో కూడా ఆగలేసిన నా వెయిటర్ కాడికి ఆలి పిండవు చూడు. ఓ తుమారొక బూక్రాక్లా. ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఇంత జడ్డు హుక్ వేంటి బాబు నువ్వు చేసే టచింగ్ పర్ఫార్మెన్స్ కి వెయిటర్ గారిని కాయలకి దండం పెడతా అంటున్నాడు. బాయ్ దబాంగ్ దబాంగ్ దబాంగ్. ఠీకే సాబ్. కాసేపు ఉంటే కొట్టేస్తాడేమోరా. మనం కొట్టనేస్తాం ఏంటి? ఏంట్రా వీళ్ళిద్దరు చేతులు పట్టుకొని పిసికేసుకుంటున్నారు? ఈ రోషన్ బాబు మరీను. కానివ్వండి రా, కానివ్వండి. వీడికంటే ఆ కాయసిద్ధ కామెడీ బెస్ట్ కదరా. నవ్వు రాకపోయినా నవ్విస్తాడు. నాకు అర్థం కాలేదు సార్. కొట్టనేస్తాం ఏంటి? ఏమి కామెడీ సెన్స్ బాబు నీది. ఆ కాయసిద్ధ గారు చేసే కామెడీ కాయ మీద ఉన్న వెంట్రుకతో సమానం బాబు. అన్న ఒకటి చిక్రీ చిక్రీవా. చిక్రీ చిక్రీ ఇవ్వమంటున్నాడు ఏంటి? ఏమైనా చేగొడియాలనుకుంటున్నాడు? పూర్తిగా చూసి కామెడీని అర్థం చేసుకో. అంటే ఏంటి తమ్ముడు? అన్న ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా అన్న బీడి అన్న. చిక్రీ చిక్రీ అంటే బీడియా? అన్న ఒకటి చిక్రీ చిక్రీవా. మంచి లవ్ సాంగ్ పట్టుకొని బీడీతో కంపేర్ చేస్తావేంట్రా? ఓహో ఇదిగో తమ్ముడు. అన్న ఎంత? 100 రూపాయలు అన్న. అన్న 100 రూపాయలు ఎందుకన్నా? రూపాయి కదన్నా. నీకు 100 రూపాయలే. చిక్రీ చిక్రీ అని చెప్పి నీ కొత్తలో బీడీ కట్ట పెట్టాడు. అన్న ఒక చికెన్ బెటర్ తీసుకున్నా, ఒక నూడిల్స్ తీసుకున్నా అన్న. ఎంత అన్న? 2 కలిపి 500 అన్న. అందులో ఏముందంటారా లాఫింగ్ సోర్స్ పెట్టడానికి? దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈడు మీ రోషన్ బాబు తెలివైన వాళ్ళరా. దేనికి ఇలా నవ్వు రాకపోయినా నవ్విస్తున్నందుగా లాస్ట్ లో కులిపోయిన లాఫింగ్ సోర్స్ పెడతా కానీ కామెడీని అర్థం చేసుకోవడానికి. సరిపోయారు ఇద్దరును. డాక్టర్ గారు. రోషన్ బాబు నువ్వెప్పుడు బాబు డాక్టర్ బాబు అయ్యో? డాక్టర్ బొక్క కాంపౌండర్ రాడు. ఏదైతే ఏడు చెప్పు బాబు, నిన్ను వేరియేషన్ లో చూస్తున్నావు అదే మాకు. మహాప్రసాదం. నువ్వు కాంపౌండర్ కదా? కాంపౌండర్ ఇంగ్లీష్ లో ఎంబీబీఎస్ అని అంటారు. కూర్చా. ఏం పంచి బాబు? అందులో ఏముందంటారా పంచేయడానికి? ఏదో ఫార్మాలిటీకి. మా తాత గుండొప్పండి. ఏదోటి వేసేద్దాం. తీసుకా. ఈడిచ్చే కుళ్ళిపోయిన ఎక్స్ప్రెషన్స్ కి ఆ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సౌండ్స్ కి సరిపోయింది. ఎంత బాబు ఫ్యాన్ అయితే ఎలా నవ్వు వస్తుందిరా నీకు? అదేంటండి మన కడుపు నొప్పికి వచ్చిన ఇదే ఇచ్చారు. ఒంటి నొప్పికి, మెడ నొప్పికి, నడు నొప్పికి టైగర్ బాబు వాడలేదా? ఇది కూడా అంతే. ఏం లాజిక్ పట్టా బాబు నీ తెలివికి నీ కాయకి. మన ముసలుడు గుండెనొప్పి అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లారంట. డాక్టర్ ఏదో బిల్లు ఇచ్చాడు, ఈడు బ్యాకెట్ తన్నేశాడు. నవ్వేంట్రా అదే కామెడీ ఇంకంతే. ఇవన్నీ కావు కానీ ఆ టచింగ్ కాన్సెప్ట్ లో పెట్టరా. మన బాబు కామెడీ కంటే అవే బాగా పిండుతాడు. అదేంట్రా మరి బాబు చేసే కామెడీ? చెప్పు బేబీ ఇంకేంటి? నీ వాచ్ లో టైం ఎంత అవుతుంది? వెళ్ళి ఎగ్జామ్ ఫీజు కట్టేసే. థ్యాంక్స్ రా. ఎవడు రీడు ఇంత మంచి వాళ్ళు ఉన్నాడు? అడక ముందే డబ్బులు ఇచ్చేస్తున్నాడు. టచింగ్ కాన్సెప్ట్ కదా అన్ని అలాగే ఉంటాయి. ఒక్క నిమిషమే. లవర్ని నేను పార్టీకి డబ్బులు అడిగితే ఇవ్వలేదు గాని వీడు అడిగితే ఇచ్చేస్తాడా? హగగు ఇదే సీన్ ఎక్కడో చూసినట్టుందరా. టిక్ టాక్ లో చూసుంటావులే. టిక్ టాక్ లోనా? అడగగానే ఇచ్చేస్తాడా? అంత ఇంపార్టెంటా? చెప్తా. గణేష్ బాబు చాలా ఎదిగిపోయాడరా. అవునరా అప్పట్లో 400 ఇప్పుడు 4000. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? వీడు వీడు నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు శివ. ఏం మాట్లాడవేంట్రా? అవును ఏం మాట్లాడవేడు బాబు? నోట్లో బాడీ పెట్టుకున్నావేంటి? అలా సైలెంట్ ఉండిపోతే ఎలా? చెప్పరా. ఇప్పుడు ఇస్తాడు చూడు నీకు. అదేంట్రా బాబు ఏం చెప్పకుండా నా అమ్మాయిని అలా కొట్టేశాడు. నువ్వు నా లైఫ్ లోకి రాకముందే వాడు నా లైఫ్ లో ఉన్నాడే.
వాడు ఎలాంటోడో నాకు బాగా తెలుసు. వాడు నా ఫ్రెండే. ఇదిరా ఫ్రెండ్షిప్ కి ఇచ్చే వాల్యూ. బాగా కనెక్ట్ అయినట్టుంది. అయితే మీరిద్దరు ఆ మూలకెళ్ళి ఊరుకోమ్మా ఊరుకోరా. ప్లీజ్ దెబ్బ తగ్గుతుంది, దూరంగా వెళ్ళండి ప్లీజ్. ఓకే ఓకే బాబు ఫ్రెండ్షిప్ తో పిడితే కాయసిద్దు. కాయసిద్దు నువ్వే చూడు. ఓకే అమ్మాయి పీరియడ్స్ అనుకుంటా. హీరోకి ఎందుకు అమ్మాయి చెప్పకుండా చూసి నవ్వుతున్నాడు. అబ్బా దీనికి పీరియడ్స్ వచ్చినట్టున్నారా? ఏముందిరా కత్తిలా ఉంది. ఒరే అమ్మాయి పీరియడ్స్ అయితే ఏడికి ఆర్గజం వస్తుంది. మళ్ళీ ఆ టైంలో కత్తిలా ఉందంటాడు. అసలు ఎవరు ఇది రాస్తుంది? ఇంకెవరు? ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్. కాయమత్ అంతా మా బాబు అర్థం పడతానని కాన్సెప్ట్లు తెస్తారు కానీ ఇలాంటి హెర్రూ కాన్సెప్ట్లు తీయడు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అమ్మాయి ఉందరా ఎవరు లేరు, వెళ్దాం పదరా, పలవదాం పదరా. హెర్రూ కాన్సెప్ట్లు తీసి డైలాగులు రాస్తుంది. ఎవర్రా మీరు? ఏయ్ మా చెల్లిపే. సారీ అన్న తప్పు అయిపోయింది. సరే ఇక్కడి నుంచి వెళ్ళు. చెల్లా మరి ముందెందుకు అంత కసెక్కిపోయో? అమ్మాయి ఉందరా ఎవరు లేరు, వెళ్దాం పదరా, పలవదాం పదరా. చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఈ కాయసుద్దు గడేంటి మరీ వరస్ట్గా ఉన్నాడు. అరే ఇదే మంచి అవకాశం, ఎవరు లేరు, వెళ్దాం పదా. ఈ అమ్మ చెత్త నా కొడక. రే పట్ట పగలు రోడ్ల మీద ఏం చేస్తున్నారా మీరు అసలు? అన్న అన్న ప్లీజ్ అన్న మీ కాలు మొక్కుతా అన్న. ఏం మాట్లాడుకుంటూ కోపం తెప్పించమగా. రే ఎవరు చూడట్లేదు, జాకెట్ తీరా. ఈ అన్యాయాన్ని కాపాడడానికి మా రోషన్ బాబు కూడా లేడు ఎగిరి తన్నడానికి. వస్తే ఆడికి పొగిలితేలే. కంగారం పడకమ్మా, మేమేం చేయమమ్మా. వారని అబ్బాయి ఇదే లావడాల కాన్సెప్ట్ రా. ఇంత ఓవరాక్షన్ చేసే బదులు జాకెట్ ఇచ్చి వెళ్ళిపోయి అయిపోయింది కదరా. దేనికంటే వీళ్ళు అలా చేస్తే ఎమోషన్ ఎక్కడ పండుతుందిరా? జనాలు అలా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీస్ ఎక్కేస్తా సార్, అదే పల్స్. అసలు ఏం జరిగింది? తీసినాడు ఆడిగా తెలియదు, ఇంక మనకేం తెలుస్తుంది రా నా ఒట్టకాయ. పాయింటే. ఒక్క నిమిషం బేబీ లైన్ లో ఉండు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఎంతైనా మీరు రోషన్ బాబు అడుక్కునే వాళ్ళ భలే చేస్తారా. దాన్నే మెథడ్ యాక్టింగ్ అంటారు. అగరబత్తి ఏం కాదు. అదేంట్రా పాప రూపాయి ఇచ్చారు, లేకపోతే మరి 400 ఇచ్చి బిర్యానీ పెట్టమంటావా? 400 పడిచి నీ కొత్త చేంజ్ లేదల్రా. ఆకలేస్తుందన్న. నీ కాలేజ్ పిల్ల అడగడంత పర్ఫార్మెన్స్ చేస్తుంటే నీ కాయ కరగదారా? లేవని చెప్తున్నావు కదరా. నీ కాళ్ళు పట్టుకుంటానన్నా. సరే పద చేంజ్ మార్చిస్తాను. పోనీలే మొత్తానికి బాబు పర్ఫార్మెన్స్ చూసి కరిగినట్టుంది. ఏంటది? గుండె కాయ. అమ్మాయిల ముందు అడిగితే ఇచ్చేస్తున్న లాజిక్ మీకు బాగా అర్థమైపోయిందిరా. ఉండరా పోలీసులు ఫోన్ చేస్తాను. చాలా పాపం. ఇస్తాను చెప్పు. ఇప్పుడు కొత్త చెక్కేస్తావా? చూడు భయం ఎలా పారిపోతున్నాడు. ఆ రన్నింగ్ స్టైల్ చూసావారా? 1 hour మ్యాచ్ పరిగెడుతుంది. స్పీడ్ రన్నింగ్ పడిపోతుంది ఇంకోటికైతే. నీ అప్ప అక్కడ అంత ఎమోషన్ పరిగెడతాడు. నీకు ఎలివేషన్ గుర్తొచ్చిందా? కాయలెస్ ఫెలో పావం. తమ్ముడు తమ్ముడు రే చిన్న రే. పోయాడా? లేదు పోసాడు. ఆకలిగా ఉందన్న. బాబు ఏడుస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఏంట్రా నిజంగా ఏడుస్తున్నావా? పాప ఎంత ఆకలి మీద ఉన్నారా బాబుని ఇలా చూస్తుంటే వాళ్ళకి కావట్లేదురా. ఒరే అదంతా యాక్టింగ్ రా. యాక్టింగ్ అయితే 2025 ఎండింగ్ నవ్వేస్తాడు అనుకుంటే కుదిపి కుమ్మేస్తారు కదరా. మీకు మా వాళ్ళ టచ్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఒక 20K లైక్స్ చేయండి మా. 2026 స్టార్టింగ్ లో మంచి కామెడీ వీడియోతో వస్తా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. కన్యను తాకాలని చూస్తే నీకు తప్పదు మరణం.